హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ లివింగ్. ఈరోజు వీడియోలో తూర్పుగోదావరి జిల్లాలో మనం చూడవలసిన 5 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకుందాం. ముందుగా శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయం. తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం ఎన్నో వందల శతాబ్దాలు చరిత్ర కలిగి ఉంది. పిఠాపురాన్ని పూర్వం పీఠికాపురంగా కీర్తిగాంచింది. ఈ ఊరు పూర్వం బుద్ధ రాజధానిగా ఉండేది. అందుకనే పిఠాపురాన్ని పాదగయ అని కూడా అంటారు. శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ దత్తాత్రేయ స్వామి స్వయంభూ విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. భారతదేశంలో దత్తాత్రేయుని స్వయంభూ విగ్రహం కేవలం పిఠాపురంలో మాత్రమే ఉంది. మిగతా దత్తక్షేత్రాల్లో స్వామివారి పాదుకలు మాత్రమే పూజలను అందుకుంటాయి. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం. ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో రత్నగిరి కొండ మీద ఉంది. రత్నగిరి సత్రం, దేవస్థానం వారి పలహారశాల దాటగానే ప్రవేశ ద్వారం కనిపిస్తుంది. అందులో నుంచి కొంత దూరం నడిస్తే సత్యనారాయణ స్వామి దేవాలయం దర్శనమిస్తుంది. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి కుడివైపున రామాలయం, విశ్రాంతి మందిరం, ఎడమవైపున కళ్యాణ మండపం ఉన్నాయి. రామాలయం ప్రక్కనే వ్రతాల మండపాలు, భోజనశాల ఉన్నాయి. అధిక సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు. కొత్తగా పెళ్ళైన జంటలు తప్పక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం హిందూ ఆచారం. శ్రీ శృంగార వల్లభ స్వామివారి దేవాలయం. తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం మండలంకు దగ్గరగా ఉన్న తిరుపతిని తొలి తిరుపతి అని పిలుస్తారు. 6000 ఏళ్ళు ఉన్న తిరుమల కంటే, 8 ఏళ్ల చరిత్ర కలిగిన సింహాచలం కంటే అతి పురాతనమైనది ఈ క్షేత్రం. ఇంకా చెప్పాలంటే దేశంలోని ఇతర ప్రసిద్ధి చెందిన 108 వైష్ణవ క్షేత్రాల కంటే మిక్కిలి పురాతనమైనది. పరమ పవిత్రమైన చిరు మందహాస చిద్విహాస శ్రీ శృంగార వల్లభ స్వామి శోభాయమానంగా స్వయముగా దివిలి సమీపంలో కొలువుదీరిన ఈ ఆలయానికి 9000 చరిత్ర ఉంది. విష్ణుమూర్తి శిలారూపంలో మొదట ఇక్కడే వెలిసినందున ఈ ప్రాంతాన్ని తొలి తిరుపతి అని పిలుస్తారు. శ్రీ చాళుక్య కుమారరామ శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయం. హిందూ దేవుడైన శివుణ్ణి పవిత్రమైన 5 పంచారామ క్షేత్రాల్లో ఇది ఒకటి. ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోటలో ఉంది. ఇక్కడ లింగం కూడా 14 అడుగులు ఎత్తున 2 అంతస్తుల మండపంగా ఉంటుంది. పై అంతస్తులోకి వెళ్ళి పూజలు జరపాలి. మహాశివరాత్రి ఉత్సవం ఇక్కడ ముఖ్యమైన పర్వదినం. ఇక్కడ శివలింగం తెల్లని రంగులో ఉంటుంది. ఆలయ ప్రధాన ద్వారం సూర్యద్వారం అని కూడా పిలుస్తారు. పంచారామాల్లోని శివలింగాల్లో ఈ శివలింగం ఎత్తైనది. అందుకే 2వ అంతస్తులో అభిషేకం మరియు ఇతర సేవను నిర్వహిస్తారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయం. ఇది తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో ఉన్న ఒక సూర్య దేవాలయం. ఇది తుల్యభాగ అంతర్వాహిని నది ఒడ్డున గత 100 సంవత్సరాలుగా ప్రసిద్ధి చెందిన యాత్రికుల కేంద్రం. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ మరియు పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి. ఆంధ్ర అంతటా గొల్లల మామిడాడను గోపురాల మామిడాడ అంటారు. గొల్లల మామిడాడ గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయం 1920 సంవత్సరంలో స్వర్గీయ శ్రీ కొవ్వీరి బసివిరెడ్డి గారు గొల్లల మామిడాడకు చెందిన జమీందారనే గొప్ప ధార్మిక, పవిత్రమైన మరియు అంకిత భావంతో ప్రతిష్ఠించారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.